target. లేట్ అయినా కానీ లేట్ అయినందుకు కానీ దానికి సరిపడే కాదు దానికి మించేలాంటి మూవీస్ అండ్ సిరీస్ని తీసుకొచ్చాను. ఈ సజెషన్స్ వీడియోలో ఒక్కడి తప్ప అన్ని తెలుగులో ఉన్నాయి. సస్పెన్స్ నుంచి మిస్టరీ వరకు, యాక్షన్ నుంచి డ్రామా వరకు, గన్స్ నుంచి గోల్డ్ వరకు, ఇలా రఫ్ ఆడించే వాటిని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. ఇంకా రాబోయే ఇలాంటి సజెషన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మీరేం చేయాలో తెలుసు కదా, మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్దాం. నెంబర్ 7, లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇదొక లైట్ హార్టెడ్ రామ్ కామ్ సిరీస్. ఒక పక్క హీరో లవ్ స్టోరీ, ఇంకో పక్క కన్స్ట్రక్షన్లో ఉన్న ఇష్టమైన సొంతిల్లు. హీరో ఏది దక్కించుకున్నాడు, కొంటాడా లేదా అనేది చూస్తారు ఇందులో. ఈ సిరీస్ యొక్క ఫ్లో చాలా రిలేటబుల్గా ఉంటుంది. రియలిస్టిక్ అండ్ లైఫ్తో చాలా ఆర్గానిక్ వేలో తీసినట్టు అనిపిస్తుంది. అంటే ప్రతి ఇంట్లో జరిగేవి, జరుగుతున్నవి వాటితో నిండి ఉంటుంది. చూస్తున్నంతసేపు ఫేస్లో స్మైల్, చివర్లో మంచి ఎమోషనల్ సీన్స్, అక్కడక్కడ లిటిల్ బిట్ ఫన్, ఏ మాత్రం బోర్ కొట్టనీయకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. క్యారెక్టర్ ఆర్క్, డైలాగ్స్ ఇవన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, బ్రదర్ సైడ్ నుంచి కానీ, లవర్ సైడ్ నుంచి కానీ, చేస్తున్న పనుల సైడ్ నుంచి కానీ అన్నీ బాగా హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీతో సరదాగా ఒక క్యూట్ అండ్ రిలేటబుల్ లైట్ హార్టెడ్ సిరీస్ చూడాలనుకుంటే ఇది మీకోసమే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్స్టార్. నెంబర్ 6, డబ్బా కార్టెల్. భోజనం వండి పంపే టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ బిజినెస్లోకి ఒక కొత్త సరుకు వస్తుంది. అలా డబ్బా బిజినెస్ కాస్త డబ్బా కార్టెల్గా ఎలా అయ్యిందనేది చూస్తారు ఈ సిరీస్లో. ఒక పక్క హోమ్ మేడ్ ఫుడ్ డెలివరీ బిజినెస్ అయితే, ఇంకో పక్క ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న ఒక ట్యాబ్లెట్ నుంచి స్టోరీ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం, మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ స్టోరీస్, మల్టిపుల్ ఇంట్రెస్ట్తో ఇంకా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది సిరీస్. అంబిషన్, లవ్, బిట్రేయల్, మనీ, రిస్క్, స్టేటస్ ఇలా చాలా వాటిని పర్ఫెక్ట్గా ట్యాకిల్ చేశారు. బిజినెస్, స్కామ్, ఫేక్ ఇన్వెస్టిగేషన్ ఇలా పెట్టినవన్నీ మంచి స్టోరీ అండ్ క్యారెక్టర్ అండ్ డెవలప్మెంట్తో ఫుల్ ఎంగేజ్ చేస్తుంది సిరీస్. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, చూడాలి మరి అది ఎలా ఉంటుందో. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, పొన్మ్యాన్. బేసిక్గా నాకు ఒక వాల్యుబుల్ ఐటమ్ చుట్టూ స్టోరీస్ రాసి వాటిని బాగా ప్రజెంట్ చేస్తే భలే ఇష్టం. అది గోల్డ్ అవ్వని, ట్రెజర్ అవ్వని, ఒక వాల్యుబుల్ ఐటమ్ని సెంటర్ చేసి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తే క్యారెక్టర్స్ సూపర్ సాలిడ్గా అవుతాయి అంటారు. బికాస్ యూ విల్ సీ ద రియల్ క్యారెక్టర్స్. ఇందులో వచ్చేసి గోల్డ్ బ్యాక్ డ్రాప్ అయి ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే క్యారెక్టర్స్ కూడా అలాగే రాసుకున్నారు. చెప్పడానికి సింపుల్ లైన్ అయినా కానీ ఐడియా చాలా ఒరిజినల్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయితే మంచి ఎంగేజింగ్గా డిజైన్ చేశారు. మెయిన్లీ అజీష్ క్యారెక్టర్ రైటింగ్. అజీష్ లాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే భలే ఉంటుందనే ఫీలింగ్ వచ్చింది సినిమా చూస్తున్నప్పుడు. బాగా కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్కి. కొంతమంది 100 ప్రాబ్లమ్స్ ఉండి డిప్రెస్ అయిపోతారు. అదే 1000 ప్రాబ్లమ్స్ ఉండి కూడా వాటిని ఎదుర్కోవడానికి వెళ్ళే వాళ్ళని ఆ 100 ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తి చూస్తే ఎలా ఉంటుంది, ఒక హై ఇస్తుంది కదా, అలాగే ఉంటుంది సినిమా. అలాగే హార్ష్ రియాలిటీస్ చూపిస్తారు. ఇంట్లోని వాళ్ళు బంగారానికి ఎలాంటి విలువిస్తారు, సొసైటీ ఎలా వర్క్ అయితే, ఇలా చాలానే పాయింట్స్ టచ్ చేస్తారు. ఇంకా స్వార్థం, ద్వేషం లేని అజీష్ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. క్లియర్గా చెప్పాలంటే రియలిస్టిక్గా ఉన్నా సరే గోల్డ్ చుట్టూ నడిచే ఈ కథలో అసలైన గోల్డ్ అజీష్ అని చెప్పొచ్చు. ఐ మీన్ క్యారెక్టర్ రైటింగ్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్తున్నా. మూవీ అయితే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూడండి. నెంబర్ 4, ది గార్జ్. మిస్టరీ, సైఫై, రొమాంటిక్ ఇలా వేరియస్ జానరాస్ని బ్లెండ్ చేసి తీశారు. ఇద్దరు ఎలైట్ స్నైపర్స్కి సేమ్ వర్క్ వచ్చేది. గార్జ్ అనే ప్లేస్కి కాపలాగా ఉండాలి అని. మరి అక్కడ వెళ్ళాక ఏమైంది అండ్ మిస్టరీ ఏంటనేది మీరు చూస్తారు సినిమాలో. ఫస్ట్ ఒక 15 మినిట్స్ చూడండి, ఇక అంతే ఆపరు. బికాస్ థ్రిల్లింగ్, చిల్లింగ్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. లవ్ స్టోరీ ఉంటుంది, మిస్టరీ ఉంటుంది, రెండు భలే ఉంటాయి. హారర్ అండ్ సైఫై జానరాలో లవ్ స్టోరీని కనెక్ట్ అయ్యేలా చేయడం టఫ్ వర్క్. బికాస్ ఫ్లాట్ అండ్ డల్గా అనిపిస్తుంది థ్రిల్ లేక. కానీ ఇక్కడ డిఫరెంట్, తీసుకున్న సెటప్పే డిఫరెంట్గా ఉండడంతో లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. క్లియర్గా చెప్పాలంటే మాటలు లేని లవ్ స్టోరీ అనొచ్చు. అంటే మొత్తం కాదు, స్టార్టింగ్లో. అదేంటి అంటే అది మీరు చూస్తేనే తెలుస్తుంది. దూరం నుంచి ప్రేమ అంటామే అలా. సరే థ్రిల్లర్ అని చెప్పి లవ్ స్టోరీ అంటున్నావేంటి అనుకుంటున్నావా? అక్కడికే వస్తున్న సెకండ్ హాఫ్ మిస్టరీతో ఉంటుంది. సూపర్ ఎక్సైటింగ్గా ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే థ్రిల్ ఇక్కడ వస్తుంది. గార్జ్లో ఏముంది, ఏం జరిగింది అనేవి వస్తాయి. టోటల్గా ఇదొక రొమాంటిక్ సైఫై హారర్ థ్రిల్లర్. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. తప్పకుండా చూడండి. మూవీ అయితే యాపిల్ టీవీలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3, ఫ్లో. ఇది చూస్తున్నంతసేపు చూశాక మనసంతా ఒక లాంటి రిఫ్రెషింగ్ వైబ్స్ అనమాట. ఈ యానిమేషన్ మూవీలో డైలాగ్స్ ఏమీ ఉండవు. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ అనుకోకుండా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడంతో ఒక క్యాట్ అండ్ ఇంకొన్ని యానిమల్స్ ఎలా సర్వైవ్ అయ్యాయి అనేది ఈ అడ్వెంచరస్ మూవీలో చూస్తారు. విజువల్ స్టోరీ టెల్లింగ్, ఎక్సలెంట్ యానిమేషన్, ఎమోషనల్ మూమెంట్స్తో కట్టి పడేసిద్ది మూవీ. 1.5 hours ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ యానిమల్స్తో గడిపినట్టు, అవి రోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాటి సర్వైవల్ జర్నీ, వాటి లోపల బాధలు, భావోద్వేగాలు, ఆశ్చర్యపడే తీరు, ఇవన్నీ అక్కడే ఉండి చూసి ఫీల్ అయినట్టు ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ఆస్కర్స్లో
ఫ్లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా అవార్డు గెలుచుకుంది కూడా. అలా అని ఏదో అవార్డు వచ్చిందని చెప్పట్లేదు లిస్ట్లో, డెఫినెట్లీ డిజర్వ్స్ కాబట్టే చెప్తున్నాను. మాటలతో ఏదైనా చెప్పొచ్చు, బట్ విజువల్గా అది కూడా యానిమల్ స్టోరీతో ఎమోషన్స్ని యానిమేషన్తో పోర్ట్రే చేయటం అండ్ అది కూడా సూపర్గా తీర్చిదిద్దడం గ్రేటే. అండ్ అది కూడా ప్రొడక్షన్ హౌస్ ఆర్ బిగ్ బడ్జెట్ స్టూడియోస్ కాకుండా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయిన బ్లెండర్తో ఈ సినిమాని 50 మెంబర్స్ 5 years పాటు కష్టపడి క్రియేట్ చేశారని తెలిసాక ఇంకా ఆశ్చర్యపోయాను. ఎన్నో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఎన్నో 100 కోట్లు పెడుతుంటే వీళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్తో ఒక ఎమోషనల్ జర్నీని భలే క్రియేట్ చేశారు. డెఫినెట్లీ సినిమా చూశాక నేచర్ అండ్ యానిమల్స్తో ఒక బాండ్ క్రియేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది కూడా. ఇది సినిమా అయితే వేరే కంట్రీస్లో ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింది, మన ఇండియన్ ఓటీటీలోకి ఇంకా రాలేదు. చూడాలనుకుంటే మీకు తెలిసేలాగో ఆల్రెడీ అవుట్ సైడ్ ఇండియా ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి. నెంబర్ 2, ది చేజర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియన్ థ్రిల్లర్స్ ఇది. 2008 మూవీ, బట్ మొన్నే మన ఇండియాలోని ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా ఉంది, బట్ తెలుగు ఆడియోలో మాత్రం అస్సలు వద్దు. ట్రై టు వాచ్ ఒరిజినల్. సినిమా అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్తో ఎగ్జైట్మెంట్తో పిచ్చెక్కిచ్చిద్ది. ఎక్స్ డిటెక్టివ్ అయిన హీరో ఇప్పుడు కొంతమంది అమ్మాయిలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అవ్వటం మొదలవుద్ది. ఏం జరుగుతుంది, ఆ సైకో ఎవరు, ఎక్స్ కాప్ అయిన హీరో ఏం చేశాడనేది ది చేజర్ మూవీలో చూస్తారు. చేజింగ్ ఆ పర్సన్ ఎవరు అని కనిపెట్టడమే ఈ సినిమాలోని మెయిన్ థింగ్. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యాట్ అండ్ మౌస్ గేమ్స్తో నెక్స్ట్ ఏం జరిగిందో గెస్ చేయటం కష్టం లాంటి టైప్ ఆఫ్ మూవీ. యాక్షన్ ఎపిసోడ్స్, గోరీ అండ్ బ్రొటల్ సీన్స్తో షాకింగ్ ఇంపాక్ట్ వస్తుంది. లైట్ హార్టెడ్ పీపుల్ చూడకపోవడమే మంచిది, బికాస్ కొన్ని సీన్స్ అలా ఉంటాయి. అండ్ ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ ఇండివిజువల్లీ. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, మస్ట్ వాచ్ ఇట్. నెంబర్ 1, ది డే ఆఫ్ ది జాకల్. ఏం సిరీస్ అండి బాబు అసలు ఇది. సస్పెన్స్ఫుల్ ప్రొసీడింగ్స్కి సస్పెన్స్, మిస్టీరియస్ క్యారెక్టర్కి మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి థ్రిల్. ఇక స్నైపర్కి వస్తే వాడు కాంట్రాక్ట్ ఒప్పుకుంటే స్నైపర్తో శవాలు లేవాల్సిందే. ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ టాప్ నాచ్ సిరీస్ ఇది. ఎందుకు అంత రికగ్నిషన్ రాలేదో తెలియదు, కానీ సిరీస్ మాత్రం టాప్ క్లాస్ అంతే. జాకెల్ తెలివి, తన ప్రొఫెషన్, మైండ్ గేమ్స్, తన మిస్టీరియస్ పర్సనాలిటీ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ క్యారెక్టర్ సూపర్ కిక్ ఇచ్చింది. మొన్న నైట్ షో వేస్తే సిరీస్ అయ్యే వరకు నో స్లీప్ అనమాట. చాలా సినిమాల్లో స్నైపర్తో షూట్ చేయటం, దాన్ని క్యారీ చేయడం చాలా సింపుల్గా చూపిస్తారు. బట్ ఇందులో స్నైపర్ని షూట్ చేసేటప్పుడు గాలి, అలాగే డిస్టెన్స్ బట్టి ఏ పొజిషన్లో షూట్ చేయాలి, ఎంత టైంకి ముందు షూట్ చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్గా వెళ్తుంది, ఒక లాంగ్ షాట్ తీసుకునే స్నైపర్ ఫ్యూచర్కి గురి పెడుతున్నట్టు అని చాలా విషయాలు చూపిస్తారు. ఇంత క్యాలిక్యులేటివ్గా నేను ఏ సిరీస్ ఆర్ మూవీలోనూ చూసిందే లేదు. కాంట్రాక్ట్స్ ఒప్పుకోవటం, వెపన్ రెడీ చేసుకోవటం, ఐడెంటిటీ మార్చుకోవటం, ఇటు పక్క ఇన్వెస్టిగేషన్, MI6 అండ్ కాంట్రాక్ట్ కిల్లర్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్స్, కిల్లర్ తప్పించుకునే టెక్నిక్స్ కానీ, దొరకకుండా ట్రావెల్ చేసే అతని ఇంటెలిజెన్స్ కానీ, ఎన్నో చావుల్ని మోస్తున్న అతని ఎమోషనల్ యాంగిల్ కానీ, ఇలా ఎన్నో మాట్లాడచ్చు ఈ సిరీస్ గురించి. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది సిరీస్. ట్రస్ట్ మీ, ఒక్క ఎపిసోడ్ చూడండి, అసలు ఫుల్ ఎపిసోడ్ కూడా అక్కర్లేదు. జస్ట్ స్టార్ట్ చేయండి, 20 to 30 minutesకి ఎక్కేసిద్ది, ఇక ఆగరు. బికాస్ ఆ టెక్నిక్స్, స్ట్రాటజీస్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది చాలా కొత్తగా ఉంటాయి. యాక్చువల్లీ రియల్గా అలాగే ఉంటుంది. అవి చూసేటప్పుడు సర్ప్రైజ్ అవుతాం కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. డోంట్ మిస్ ఇట్, తప్పకుండా చూడండి. తెలుగు ఆడియో కూడా ఉంది అండ్ బాగుంది కూడా తెలుగు. బట్ నేనైతే ఇంగ్లీష్లోనే చూసాను అనుకోండి, తెలుగు చెక్ చేసా, ఇట్స్ గుడ్. సో మీ ఇష్టం, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. జియో హాట్స్టార్లో ఉంది, మొత్తం 10 episodes. చూశాక ఒక్కటే అంటారు, సీజన్ 2 గురించి. సో ఇది మరి లిస్ట్. ఈ సజెషన్స్ లిస్ట్లో మీకు ఇష్టమైంది ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. లిస్ట్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.